యోబు గ్రంథము 27వ అధ్యాయము, యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. యోబు కూడా తన నీతి అనేది ఏదైతే ఉందో, తన పిల్లలు పోయినా, ఆస్తి పోయినా, పేరు పోయినా, రోడ్డు మీదకి వచ్చేసిన, చుట్టుపక్కల ఆడపడుచులు అన్నదమ్ములు అందరు విడిచిపెట్టేసిన, చివరికి తన భార్య కూడా దూషించి చనిపోమని చెప్పిన స్నేహితులు పొడిచి 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 ఎన్ని చేసినా యోబు గారమ్మ తను పట్టుకున్నటువంటి నీతి అనేది ఏదైతే ఉందో వదిలేడమ్మా, అస్సలు వదల్లా. ఈ మధ్యాహ్నకాల సమయం మందు నీతి మరేమో కాదు, నీతి అంటే మన నైతికత. మనం ఏదైతే అనుకుంటామో ఇది మంచిది అని మనం ఏదనుకుంటామో అదే మన నీతి. మనం ఈ సమాజంలో మంచిగా ఉండాలి, బయట వాళ్ళతో ఒక మాట కూడా అనిపించుకోకూడదురా అని మనం ఏదైతే అనుకుంటామో అదే మన నీతి. ఆ నీతి అనేది ఏదైతే ఉందో అది ఎటువంటి పరిస్థితులు ఉన్నా, యోబు తన మరణ ఛాయల లోపలికి వెళ్ళిపోయినా దాన్ని వదలలేదు. పైపించి ఒక మాట అంటాడు, పిచ్చిదాన దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. చుట్టుపక్కల కూడా ధైర్యం చెప్పడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్తాను, యోబు తన నీతిని వదలలేదు కాబట్టి దేవుడు యోబును వదలలేదు. ప్రెసిడెంట్ హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే పరిస్థితులను బట్టి మనం మెసులుకుంటూ ఉంటాం. అంత మంచిగా ఉండి హ్యాపీగా ఉందనుకోమ్మా, ఈ వారం దేవుని సన్నిధికి ఏం వెళ్తాంలే, లేదా ఏం ప్రార్థన చేస్తాంలే, ఏం ఉంటాంలే అని అనుకుంటాం. అదే చిన్న బాధ వచ్చితే అందరికన్నా ముందు మన చర్చిలోకి వచ్చేస్తాం, ప్రార్థన చేయమంటాం. ప్రార్థన చేయమంటాం తప్పు కాదు, కానీ సందర్భానుసారంగా ఉండటం అనేది నీతి కాదు. ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. యోబు ఒకేలాగా ఉన్నాడు కాబట్టి దేవుడు యోబును వదలలేదు, పైపెచ్చు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. క్రైస్తవులముగా, దేవుని బిడ్డలుగా మనందరము కలిగి ఉండాల్సింది అంటే మన నీతి అనేది ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ రాయబడినమాట, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. నీవు నీ నీతిని బట్టి ముందుకు వెళ్ళిపోయావనుకోమ్మా, వేరొకరు ఎవరు నిన్ను వేలెట్టి చూపించేటువంటి ఆ పరిస్థితి నీకు రాదు. ఈ రోజు నుంచి నీవు నేను పట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాల్లో ఆ మొదటిది ఏంటంటే నీతి. రెండో మాట చెప్పి నేను కొంచెం స్పీడ్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం మనం మొదటి వచనం ఒకసారి చూద్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారయ్యుందురు. ఒకటి, మన నీతిని పట్టుకోవాలి గట్టిగా. పరిస్థితులను బట్టి వదిలి విడిచి పట్టుకుని ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు. రక్షణ పొందిన తర్వాత మన విశ్వాస ప్రమాణము అనేటువంటి నీతి ఏదైతే ఉందో అది పట్టుకోవాలి. రెండవది, ఇక్కడ రాయబడినటువంటి చక్కటి మాట, దేన్ని పట్టుకోవాలమ్మా? ఉపదేశమును, సువార్తను, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా పట్టుకోవాలమ్మా? ఇక్కడ రాయబడిన మాట గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవటం అంటే పిల్లలు మన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, నెలకు ఒక రోజే వస్తాడు కాబట్టి మొత్తం ఊరంతా కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. పిల్లలు పరిగెత్తిన, మనుషులు హడావిడి చేసిన, చుట్టుపక్కల ఇటు తిరిగిన, ఆలయం చేస్తారు, ఏలం చేస్తారు, ఇలాంటివి ఉన్నా వాళ్ళను చూసుకుంటూ వాక్యాన్ని విన్నావు అనుకోమ్మా, అది సువార్తను గట్టిగా పట్టుకున్నట్లు అవుతుందా? ఏదో పైన అలా వెళ్ళిపోద్ది అంతే. అలా వచ్చి నువ్వు పైన వాక్యాన్ని విని వెనక ఉండి ఉండనట్టుగా, చూసి చూడనట్టుగా నువ్వు ఉంటే ఇంకా నువ్వు వాక్యాన్ని ఏం పట్టుకుంటావు? అర్థమైందమ్మా? నువ్వు ఎప్పుడు రక్షణ పొందుతావు అంటే, ఎప్పుడు రక్షణ పొందుతావు? ఇక్కడ రాయబడిన మాట, సువార్తను, దేవుని ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వల్లే మీరు రక్షణ పొందుతారు. ఏ సువార్త? వినిన దాన్ని బట్టి.
ఎవరైతే చెప్పేటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా విని గమనించి వారి హృదయంలో భద్రపరుచుకుంటారో, ఆ వినినటువంటి వాక్యాన్ని బట్టే ఏం పొందుతారు? రక్షణ పొందుతారు. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచనలో ఉండాలి. ఈరోజు ఏ వాక్యం చెప్తున్నారనేటువంటి ఆసక్తి ఉండాలి. ఆ చెప్పేటువంటి వాక్యము, వినేటువంటి వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ఆ వాక్యానుసారం జీవించాలి. అలా ఎవరైతే జీవించగలరో వారు మాత్రమే రక్షణ పొందువారై ఉందురు. ఒకటి, మన నీతిని పట్టుకోవాలి. రెండవది, ఆ సువార్తను పట్టుకోవాలి. మూడవ మాట చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను. తీతు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. తాము హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును, శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. ఇందాక చెప్పింది ఏంటి అమ్మ? ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలి. మరి ఇక్కడ దేన్ని గట్టిగా పట్టుకోవాలని చెప్తూ ఉన్నారు అమ్మ? ఇక్కడ రాయబడిన మాట నమ్మదగిన బోధ. ఏ బోధ అమ్మా? ఈరోజు బోధలమ్మా 2 రకాలుగా ఉంటున్నాయి. ఒకటేమో వాక్యానుసారమైనటువంటి బోధ, రెండోదేమో సేవకులకి అనుకూలమైనటువంటి బోధ. వాక్యానుసారమైనటువంటి బోధకి ఎవరు చెవివ్వట్లేదు, కానీ అమ్మ సువార్థికులకు అనుకూలమైనటువంటి బోధ ఏదైతే ఉంటుందో దాన్నే అమ్మ మా అయ్యగారు చాలా చెప్పారు, చాలా బాగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారంటారు. అంతే. ఈ వారము అంతకుముందు వారంలో పాలకొల్లులో నెలకొచ్చి ఒక చోట మీటింగ్ పెడతారు. వెళ్ళేటప్పుడే ఒక 10 మందిని తీసుకెళ్తారు ఆయన కారులోనే. ముందే ఒక ఇంట్రడక్షన్ చెప్తూ ఉంటారు. ఆ 10 మందిని అక్కడక్కడ కూర్చోబెట్టేస్తూ ఉంటారు. ఇది మన సంఘం కాబట్టి కొత్త వాళ్ళు ఎవరు వచ్చారో మనకు తెలుస్తుంది. టౌన్లో అలా కాదు, పక్కన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. అందుకని పెద్ద పెద్ద పాలకులు, ఆ భీమవరం అలాంటి పెద్ద పెద్ద ఆటలు పెడతారు. ఆ మరియమ్మ అన్నామని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఆయన సంఘస్థులే. వాక్యం ఉండదు, స్టార్ట్ చేస్తారు. ఒక 2 మాటలు చెప్పిన తర్వాత, మరియమ్మ నేను నీ భర్త వదిలేసాడు కదా, ఆ భర్త నువ్వు ఇక్కడికి వచ్చావు కదా అని చెప్పగానే ఆ మరియమ్మ మా సంఘస్థులే, అయ్యగారు నన్ను పిలుస్తున్నారు, నా గురించి చెప్తున్నారు. ఓ మరియమ్మ నిన్నే అంటారు. ఆమె లెక్కుతుంది. అమ్మో అయ్యగారు పేరు తెలియకపోయినా పేరెట్టి వాళ్ళ సమస్యను చెప్పేస్తున్నారు. ఆ అమ్మ ఇంటికి వెళ్ళి 10 మందికి చెప్తుంది. అంతే. అమ్మ ఇది నిజమేనామో, అయ్యగారు ఏ సమస్యను నువ్వు చెప్పవలసిన లేదు, ఆయనే పేరెట్టి పిలిచి నీ సమస్యను చెప్పేస్తున్నారు. అసలు ఎలా అంటే స్కూటర్ల మీద, బళ్ళ మీద, ఆటోల మీద తెగొచ్చేస్తున్నారు. అంతే. అడబాల గార్డెన్స్లో పెడితే అసలు గార్డెన్ మొత్తం నిండిపోతుంది. అంతే. సేవకులు చూశారు. ఒకరోజు పోయిన వారం, మీకు కొందనాలు, మీరు మా దగ్గరికి మా పాలకొల్లు రావద్దన్నారు. అదే గార్డెన్లోకి పంచుకుంటారు అనమాట. మన సంఘంలో కూడా కొంతమందికి తెలిసి ఆయన సేమ్ ఇదే కొంచెం అప్డేటెడ్ వర్షన్ అనమాట. ఈయన కార్యాల గురించి, ఆయన అద్భుతాలు, స్వస్థత గురించి మాట్లాడతారు. నూనె, తైలాభిషేకము, టచ్లు కూడా ఆయన దగ్గర ఉంటాయి అన్నమాట. ఆయన సేమ్ పేర్లెట్టి పిలుస్తారు, అలా జిమ్ముతారు. ఇందులో ఒక 2 పెడతారు. ఆ నూనె అక్కడ పడగానే అంటది. అంతే. అమ్మో ఆ నూనె ఏదో పవర్ ఉందనుకుంటారు. అంతే. ఆ నూనె కోసం మనుషులు తొక్కుకుంటారు. ఆయన టెంట్ వెళ్ళిపోతారు. అంతే. అక్కడున్నామే ఆ నూనె ఆమె పడటం కోసం తొక్కుకుంటా, తన్నుకుంటూ, గుద్దుకుంటూ వెళ్ళిపోద్ది. అంతే. ఇలాంటి ఆటలకి ఆకర్షించబడి అయ్యగారు బాగా చెప్పారు, అయ్యగారి దగ్గర స్వస్థత ఉంది, అయ్యగారి దగ్గర అద్భుతం ఉంది, అక్కడికే మనం వెళ్దాం. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ మీటింగ్స్కి వెళ్ళిపోతున్నారు. మిగతా ఆదివారాల సంఘాలు ఉంటాయి కదా, స్థానిక సంఘాలు ఉంటాయి కదా, 5, 10 మంది, 20 మంది ఉంటారు. ఆ రోజు వాళ్ళిద్దరు వచ్చేటప్పుడు మాత్రం ఆ గార్డెన్లు మొత్తం నిండిపోతున్నాయి. అందుకే బైబిల్ చెప్తుంది, బోధలో ఏ బోధను గట్టిగా పట్టుకోవాలమ్మా? నమ్మదగిన బోధ, మంచి బోధను అమ్మ నువ్వు పట్టుకోవాలి. అంతేగాని నీకు నచ్చిన బోధ నువ్వు పట్టుకోవటం కాదు. 4వ మాట చెప్పి నన్ను ముగిచ్చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 4వ మాట మనం గట్టిగా పట్టుకోవాల్సిన మాట ఏంటమ్మా? మనకి ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసం ఏం చేయాలమ్మా? నీకు మంచుకున్నంత వరకు పట్టుకుని
నీకు మంచి కలిగినంత వరకు వదిలివేయటం కాదు. నువ్వు ఏదైతే ఆ విశ్వాసము స్టార్టింగ్లో ఉందో, విశ్వాసము అంటే నువ్వు రక్షణ బాప్తిసం పొందిన తర్వాత నేను ఎక్కడి నుంచి దేవుణ్ణి వెంబడిస్తాను, నేను ఇంకా వేరే ఆలోచనలు కలిగి ఉండను అని సంఘము ముందు, అక్కడ వచ్చినటువంటి సమాజం ముందు నువ్వు ఏదైతే ప్రమాణం చేస్తావో, 2 యేసు ప్రభు నీ కొరకు లోకానికి వచ్చాడని, మరణించాడని, పునరుద్ధానుడై 3వ దినాన్ని లేచాడని, ఆయన పరలోకంలోకి వెళ్ళాడని, అక్కడ స్థలాలు సిద్ధపరిచాడని, ఒక్కొక్క దినాన్న మనందరినీ అక్కడికి కొనిపోబడతాడని, ఈ విశ్వాస సత్యము. ఈ విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని అంతము మట్టుకు గట్టిగా చేపడితే అప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తులో పాలివారమై ఉంటావు. 1 నీతిని పట్టుకోవాలి, 2వది సువార్తను పట్టుకోవాలి, 3వది ఆ సువార్తలో కూడా నమ్మదగిన సువార్తను మాత్రమే పట్టుకోవాలి, 4వది విశ్వాసాన్ని పట్టుకోవాలి. చివరిగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాను కాకుండా లాస్ట్ మాట చెప్పినాను, ముగించేస్తా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, పెర్గము ఉన్నటువంటి ఆ సంఘానికి దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యము. చివరి రోజుల్లో, ఆఖరి రోజుల్లో క్రైస్తవులు అని చెప్తే ఎన్నో శోధనలు వస్తాయి. అంత్య దినాల్లో నిన్ను హింసిస్తామని, దూషిస్తామని, చంపేస్తామని అని చెప్పినా సరే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన నామాన్ని గట్టిగా చేపట్టాలి. అదే విశ్వాసము. మనలో ఆ ధైర్యం ఉంటుందమ్మా. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత కొంచెం సంవత్సరాలు ముందుకెళ్ళే కొద్ది క్రైస్తవులుగా, విశ్వాసులుగా మన మీద చాలా దాడులు జరుగుతూ ఉంటాయి, చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి. కానీ క్రీస్తు నామము నువ్వు పట్టుకున్నావు కదమ్మా, ఏమని అంటారేమో, సబ్సిడీలు పోతాయో లేకపోతే అయిపోతాయో అని దేవుని నామాన్ని విడిచిపెట్టకూడదు. నువ్వు ఏదైతే దేవుని నామాన్ని పట్టుకున్నావో దాన్ని ఎలా పట్టుకోవాలి? గట్టిగా. యోబు నీతిని పట్టుకున్నాడు, నువ్వు నీతిని పట్టుకో, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకో. ఆ వాక్యములో కూడా మంచి వాక్యాన్ని, నమ్మదగిన వాక్యాన్ని గట్టిగా పట్టుకో. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. చివరిగా దేవుని నామాన్ని గట్టిగా పట్టుకో. మనం ఒక నామాన్ని పట్టుకున్నాం, కొన్నిటి గురించి, లోకాశల గురించి, అలాంటి వాటి గురించి, ఇలాంటి గురించి పట్టుకుని వదిలేసామనుకోమ్మా, కింద జారి పడతావు. పడకుండాలంటే ఎక్కడి నుంచి పట్టుకున్న దాన్ని చేత పట్టు. ముందుకు కొనసాగు. యోబును ఆశీర్వదించినట్లుగా, అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించును గాక.